హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు డే 4 ఆఫ్ నవరాత్రి. సేమ్ మొన్నట్లాగే మైక్ అయితే హ్యాండ్ ఇచ్చిందనమాట. సో, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ డే 4 వచ్చేసి మా కుష్మాండ. ఆవిడకైతే మాల్పువాస్ నైవేద్యంగా పెడతారు. అండ్ మనం వచ్చేసి కాత్యాయని దేవికైతే పూజ చేసుకుంటాం. ఆవిడకి బెల్లం అప్పాలు పెడతారు. ఆల్మోస్ట్ 2 ఒక టైప్ ఆఫ్ రెసిపీస్. బట్ మాల్పువాస్‌కేమో మైదా పిండితో చేయాలి. సో, అదంత హెల్తీ కాదు కాబట్టి నేనైతే బెల్లం అప్పం చేస్తున్నా అనమాట. బెల్లం అప్పం నాకు రాదు నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసి ఇప్పుడు చెయ్యాలి. అండ్ అలానే మాల్పువాకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అంత ప్రాసెస్ చేసేంత టైం కూడా నా దగ్గర లేదనమాట. సో, మోస్ట్‌లీ బెల్లం అప్పం అండ్ మాల్పువాస్ ఒకే టైప్‌లో ఉంటాయి కాబట్టి ఐయామ్ గోయింగ్ విత్ బెల్లం అప్పం. అండ్ నేను ఈ వంటలన్నీ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. అది కూడా యూట్యూబ్ చూసి. సో, చూద్దాం ఎలా వస్తదో ఈరోజు. సో, ఫస్ట్ అయితే నేను 1 కప్ బెల్లానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ అలానే సూజీ రవ్వ, గోధుమ పిండి అండ్ బియ్యం పిండి అయితే మిక్స్ చేసేసాను. సేమ్ 1 కప్‌తోనే. అండ్ అలానే కార్డమమ్ వాట్ ఈస్ దట్? యాలకులు కూడా తీసుకున్నా అనమాట. అండ్ ఆ బెల్లంలోనే ఆ పిండినంతా కలిపేసాను. ఇప్పుడది చల్లారేలోపు నేనైతే రెడీ అయ్యి వచ్చేసాననమాట. అండ్ ఈరోజు నా అవుట్‌ఫిట్ వచ్చేసి రాయల్ బ్లూ శారీ. డే 4 కాబట్టి రాయల్ బ్లూ. అండ్ అలానే అది చల్లారింది. చల్లారాక నేనైతే బెల్లమట్లు బెల్లం బెల్లం అప్పం తయారు చేయడానికి వెళ్ళాను. సో, అది నేను యూట్యూబ్ చూసి చేస్తున్నా కాబట్టి కొంతమంది హ్యాండ్ మీదే చేసేసారు. అండ్ నాకు కూడా హ్యాండ్ మీద చేస్తే నచ్చింది. కొంతమంది బటర్ పేపర్ మీద చేస్తున్నారు. బట్ నా దగ్గర ప్రెజెంట్ బటర్ పేపర్ కూడా లేదు. సో, నేనైతే అలా చిన్న చిన్నవి చేసేసాను. చేసేసి ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై అయితే చేశాను. ఆయిల్ ఏమి ఎక్కువేయలేదు. కొంచెం తక్కువే ఏసాను. బికాజ్ మేము ఆయిల్ చాలా తక్కువ తింటామనమాట. బట్ ఇది ప్రసాదం కోసం కాబట్టి కొంచెం ఆ మాత్రం వేశాను. అండ్ అలానే బెల్లం అట్లు అయిపోయాక నేనైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే, ఈ బెల్లం అప్పమ్స్ వేసేటప్పుడు నేను ఘీ రాసుకున్నాను హ్యాండ్‌కి. సో దట్ నాకు బటర్ పేపర్ అవసరం అనిపించలేదు. అండ్ అలానే కొంచెం డీప్ ఫ్రై అయ్యాక నేనైతే తీసేసాను. నాకు ఎగ్జాక్ట్‌గా ఏ టైంలో తీయాలో తెలియలేదు. బట్ నాకు కలర్ మారింది అని తెలియగానే తీసేసాను. సో, ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసాను. యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం ఓం కూష్మాండాయ నమః. సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానహస్తపద్మాభ్యాం కూష్మాండా సుభదాస్తు మే. లక్షల లావణ్యాలు లక్షల వాక్ సంపదలు లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. ఫైనల్‌గా డే 4 పూజ అయితే అయిపోయింది గైస్. I have added this to my outfit. అండ్ ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి నేనైతే టెంపుల్‌కి వెళ్తున్నాను. అండ్ ఈరోజు టెంపుల్‌లో అమ్మవారైతే చాలా బాగా ఉన్నారు. చాలా బాగా అలంకరించారు.
సో, అలానే ప్రసాదం పాయసం ఇచ్చారు. నేను మోస్ట్‌లీ ప్రసాదం అక్కడే తినేసి వస్తాననమాట గుడిలో. నాకు చాలా ఇష్టం టెంపుల్ ప్రసాదం అంటే. సో, టెంపుల్‌లో అయితే కుంకుమార్చన చేశారనమాట. అది చూసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళిపోవాలి అంతే. సో, ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గైస్.